ఐపీఎల్ సంబంధించి ఆక్షన్ జరుగుతోంది. ఎక్కడికక్కడ ఏ టీంలో ఏ ప్లేయర్ ఉంటారని చెప్పి చాలామంది క్రికెట్ అభిమానులు కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. ఐపీఎల్ అంటేనే ఇండియా మొత్తం కూడా కళ్ళ కట్టుకొని టీవీ ముందు కూర్చొని చూసేటువంటి మ్యాచెస్. సో కానీ ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్ అయితే, ముఖ్యంగా ధోని అభిమానులకు మాత్రం ఇట్స్ వెరీ బ్యాడ్ న్యూస్. ధోని ఫ్యాన్స్ ఎవరున్నా కూడా ప్లీజ్ కంట్రోల్ యువర్ ఎమోషన్. నేను ఒక వెరీ బ్యాడ్ న్యూస్ మీకు చెప్పబోతున్నాను. ఇకపై ధోని ఐపీఎల్కి కూడా గుడ్ బై చెప్తారంట. ఐపీఎల్కి కూడా బాయ్ బాయ్ చెప్తున్నారు. అన్ని ఫార్మాట్స్లో కూడా ధోని గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఐపీఎల్కి కూడా గుడ్ బై చెప్పే అవకాశం కనబడుతోంది. సో మాజీ సిఎస్కే ప్లేయర్ రాబిన్ ఉత్తప్ప ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. సో ధోని ప్లేస్ భర్తీ చేయబోతున్నాడు రుతురాజ్ అండ్ సంజు శాంసన్. ఐపీఎల్ మినీ వేలంలో కూడా యంగ్ ప్లేయర్లలోనే సిఎస్కే కొనుగోలు చేసింది. ఇక రిటైర్మెంట్ తర్వాత సిఎస్కే మెంటర్గా ధోని ఉండే అవకాశం ఉంది. ఇక ధోనిని మనం గ్రీస్లో చూడలేకపోతున్నాం. ఇప్పటికే చాలా మ్యాచెస్ కానీ దూరంగా ఉంటున్నారు. అన్ని ఫార్మాట్స్, టెస్ట్, వన్డే అన్నిటి కూడా ఆయన గుడ్ బై చెప్పేశారు. సో అటువైపుగా ఐపీఎల్లో ఆయన ఆడుతున్నారు కదా అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ ఆయన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉండే ఉంటారు. కానీ ఇప్పుడు ఐపీఎల్కి కూడా గుడ్ బై చెప్తున్నారంట. యంగ్ ప్లేయర్స్నే ఇప్పుడు సిఎస్కే ఈ మినీ ఆప్షన్లో హైర్ చేసుకుంది. సో యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్నే మాత్రమే తీసుకుంటున్నారు. సో ఈ సిచ్యువేషన్లో ధోనికి కనుక నిజంగానే గుడ్ బై చెప్తే ధోని ప్లేస్లో సంజు శాంసన్తో పాటుగా రుతురాజ్ ఆయన ఇద్దరు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఇద్దరు ధోనికి రీప్లేస్మెంట్గా ఉండే అవకాశం కనబడుతోంది. సో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి ధోని గుడ్ బై చెప్తున్నారు. మొత్తంగా 16 ఏళ్ల చరిత్రలో వారు ప్లే ఆఫ్స్నకు దూరం అవడం ఇది మూడోసారి. సో ఈ సీజన్లో పేలవ ప్రదర్శన ఇచ్చింది సిఎస్కే చాలా ఘోర పరాజయాన్ని, అంటే కనీసం అసలు ఇది సిఎస్కేనేనా? సిఎస్కే అంటే ఎట్లా ఆడుతుంది, దుమ్ము రేగొట్టేస్తుంది, మొత్తం బాల్ అన్ని బౌండరీ అవతలే ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన అందరికీ కూడా ఇదొక బిగ్గెస్ట్ బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. సో సిఎస్కే లాస్ట్ టైం ఏమాత్రం పర్ఫార్మెన్స్ చేయలేదు. చాలా పేలవమైన ఆటతో ఇట్టే తేలిపోయింది. సో 16 ఏళ్ల చరిత్రలో ప్లే ఆఫ్స్కి దూరం అవ్వడం ఇది మూడోసారి. సో ప్రస్తుత సీజన్లో చెన్నై ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడితే అందులో కేవలం 3 మాత్రమే గతంలో గెలుపొంది కొంత పెద్ద ఎత్తున తమ ప్రతిభను చూపించగలిగింది. సో మహేంద్ర సింగ్ ఫిట్నెస్ స్థాయిని పరిగణలోకి తీసుకుంటే అతను దాన్ని నిరూపించుకోవడానికి ఆడాలి. కానీ ధోని విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జోగీందర్ శర్మ చెప్తున్నారు. సో ధోని కొంత బెటర్గా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు, ధోనికి కూడా రెస్ట్ అవసరం అని చెప్పి జోగీందర్ శర్మ అంటున్నాడు. ఆ తర్వాత నేను ధోనితోనైతే ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించి ఉండేవాడిని, ఒకవేళ నేను ధోనినైతే సంజయ్ బంగర్. సో ఆయన ఏం చెప్తున్నారంటే, ఒకవేళ కనుక నేను ధోని ప్లేస్లో ఉంటే నేను ఇప్పటికే రిటైర్మెంట్ ఇచ్చేవాడిని. సో జట్టులో మార్పు అనేది కంపల్సరీగా అవసరం. సో ధోని రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇది సరైన సమయం అంటూ కూడా ఆయన లాస్ట్ టైం సిఎస్కే ఘోర పరాజయాన్ని చవిచూసినప్పుడే సంజయ్ బంగర్ కామెంట్ చేశారు. ఇక కృష్ణమాచారి శ్రీకాంత్ ఐపీఎల్లో కొనసాగాల లేదా రిటైర్మెంట్ తీసుకోవాలనేది ఆయన ఇష్టం, కానీ శారీరక స్థితి ఆధారితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ధోని తన ఫిజికల్ ఫిట్నెస్ని కోల్పోయాడు కాబట్టి, అంటే డైరెక్ట్గా కృష్ణమాచారి శ్రీకాంత్ కామెంట్ ఇది. సో ధోని తన ఫిజికల్ ఫిట్నెస్ కోల్పోయాడు కాబట్టి ఆయన గుడ్ బై చెప్పడం ఉత్తమం అనేది ఆయన చెప్తున్నమాట. ఇక ఏ విషయమో నా శరీరమే చెప్తోంది అని చెప్పి మహేంద్ర సింగ్ ధోని కూడా రియాక్ట్ అయ్యారు. నేను వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆడాలా లేదా అనే విషయం నా శరీరమే నాకు చెబుతోంది, నా ఫిజికల్ ఫిట్నెసే నాకు చెప్తుంది అనేది గతంలోనే ధోని చేసిన కామెంట్స్. నేను చెప్తున్నామని కూడా గతంలో ఎవరెవరు ఏ కామెంట్ చేశారనేది. అయితే ఈసారి ధోని ఐపీఎల్ సీజన్లో లేకపోవచ్చు, లేడు, ఇక రాడు అనేటువంటి వార్తలే ప్రధానంగా చర్చ జరుగుతున్నది. సో సిఎస్కే రుతురాజ్ అండ్ సంజు శాంసన్ లాంటి వారిని హైర్ చేసుకొని వారిని ధోని ప్లేస్లో రీప్లేస్ చేయాలని ఆలోచిస్తుందన్నట్టుగా తెలుస్తోంది. సో చాలామంది సంజయ్ బంగర్, కృష్ణమాచారి శ్రీకాంత్ అండ్ మరికొంతమంది సెలబ్రిటీలు, క్రికెట్ స్టార్లు, జోగిందర్ శర్మ అండ్ ఇంకొంతమంది కూడా ఈ విషయం పైన కామెంట్ చేస్తుండడం మనం రీసెంట్ డేస్లో చూసాం. సో గత సీజన్లోనే ధోని ఫిజికల్ ఫిట్నెస్ పైన చాలా సంచలనమైనటువంటి వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఫిజికల్ ఫిట్నెస్ లేదు అని కొందరు, ఆయన రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ అని ఇంకొందరు, ఆయన ఇక్కడైనా గుడ్ బై చెప్పి కొత్త వాళ్ళకి అవకాశం అని ఇంకొందరు, ఇలా రకరకాల వ్యాఖ్యలు రావడంతో ధోని కూడా ఒక రకంగా డెసిషన్కి వచ్చేసారంట. ఇక్కడ ఐపీఎల్ ఆడును అనే డెసిషన్కి వచ్చేసారంట. ఈసారి సిఎస్కే టీంలో ధోని ఉంటారా లేదా అనేది మాత్రం చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో
ఈ విషయం పైన అసలు ఇప్పుడు జరిగేటువంటి ఈ అంశాలపైన సిఎస్కే ప్లేయర్ రాబిన్ ఉత్తప్ప ఓ కామెంట్ చేశారు. సో అదే ధోని ఇక మ్యాచ్లో ఉండకపోవచ్చు, ధోని ఇక గుడ్ బై చెప్తున్నారు అని చెప్పి ఆయన చెప్పారు. సో వచ్చే ఐపీఎల్ సీజన్లో నేను ఆడలేకపోవచ్చు అనేటువంటి విషయాన్ని గతంలో ధోని కూడా కొంచెం డౌట్ఫుల్గానే చెప్పుకొచ్చారంట. సో ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ తర్వాత, అంటే గతంలో జరిగిన ఐపీఎల్ సీజన్ తర్వాత 6 నుంచి 8 నెలల సమయం ఉంటుంది. అప్పుడు నేను కనుక ఫిజికల్గా ఫిట్ అయితే ఓకే, నేను ఆ స్ట్రెస్ని తట్టుకోగలుగుతున్నాను అనుకుంటే ఓకే, లేదు అని అంటే గుడ్ బై ఇక. సో 2008లో ధోని ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 277 మ్యాచ్లు ఆడాడు. 5439 స్కోర్ చేశాడు ఆయన. సో దాంట్లో వ్యక్తిగతంగా అత్యధిక స్కోర్ ధోని చేసిన దాంట్లో ఈ సీజన్ మొత్తం అంటే ఐపీఎల్ హిస్టరీలోనే 87 ఆయన హైయెస్ట్ స్కోర్. సో 24 హాఫ్ సెంచరీలు చేశాడు, 375 ఫోర్స్ అంటే 375 ఫోర్లు కొడితే 264 సిక్స్లు కొట్టాడు. సో స్ట్రైక్ రేట్ వచ్చేసి 135.17. సో ప్రజెంట్ మీరు విజువల్స్లో చూస్తున్న దాంట్లో ఆప్షన్లో సిఎస్కే ఎవరెవరిని హైర్ చేసుకుంది అనేది. సో కార్తిక్ శర్మ 14 కోట్లు, ప్రశాంత్ వీర్ 14 కోట్లు, ఇద్దరికి సరి సమానంగా వారిద్దరిని హైర్ చేసుకున్నారు. సో వీరిద్దరే సిఎస్కేలో ఒక మంచి ప్లేయర్స్, బ్యాట్స్మెన్గా రాణిస్తున్నవారు. సో రుతురాజ్ అండ్ సంజు శాంసన్స్ని ఇద్దరిని హైర్ చేసుకొని సిఎస్కే ధోని ప్లేస్లో రీప్లేస్ చేయాలనుకుంటోంది. మరి ధోని అంటే డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగానే అభిమానులు ఉన్నారు, ఏ దేశమైనా సరే వ్యక్తిగతంగానే అభిమానులు ఉన్నారు. అటువంటిది ఈ కొత్త ప్లేయర్స్ లేదంటే ఆయన స్థానంలో ఎవరు వచ్చినా కూడా ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ చూపించగలుగుతారా, టీంని ఆ స్థాయిలో హ్యాండిల్ చేయగలుగుతారా? టీమిండియా క్రికెట్ కెప్టెన్గా ధోని డెఫినెట్గా ఫర్ ఎవర్ ఆయన ఒక బ్రాండ్ అది. సో ఎవరు ఎంత పర్ఫామ్ చేశారనే విషయం పక్కన పెడితే ధోని ఈజ్ ఎ బ్రాండ్. సో ఆ బ్రాండ్ని రీప్లేస్ చేయడానికి ఈసారి సిఎస్కేలో ఎవరు రంగంలోకి దిగుతారో చూడాలి. సో ప్రజెంట్ ధోని ఫ్యాన్స్కి మాత్రం ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ న్యూస్. సో ఆయన చెప్పినారు గత సీజన్లోనే నేను మళ్ళీ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అవ్వడానికి ఒక 6 to 8 months టైం ఉంది, ఆ టైం కల్లా నేను రీప్లేస్ చేసి నా ఫిజికల్ ఫిట్నెస్ని నేను గెయిన్ చేసుకోగలిగితే ఓకే, లేదంటే మాత్రం నేను గుడ్ బై చెప్తాననే మాటని డౌట్ఫుల్గా ఆయన కూడా చెప్పుకొచ్చారట. మరి ఆయన ఉంటారా లేదా అని చూడాలి. బట్ ధోని ఫ్యాన్స్గా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. నగల పాత్ర పెద్దది, నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. జలుబు, తలనొప్పి, మోకాళ్ళ నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రీబామ్. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.